అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట్ లేదంటే బోధన్‌లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ పెడతామని కవిత ప్రకటించారు. తెలంగాణనే తమ పార్టీ మదర్ బోర్డ్ అని అన్నారు. తాము పెట్టబోయే పార్టీలో తెలంగాణ అనే పదం తప్పకుండా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని, ప్రజల సమస్యలను బలంగా లేవనెత్తుతామని అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూనే ఉంటున్నామన్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ అనేది క్రమంగా కనుమరుగవుతుందని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తమ పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉన్నదని, తమ పార్టీ గుర్తుపైనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ పెట్టి ఫెయిల్ అయిన మగ నాయకుల గురించి ఎందుకు మాట్లాడరని కవిత ప్రశ్నించారు. షర్మిల ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని చాలా మంది తప్పుబట్టారని, ఆమె ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలని గుర్తు చేశారు. ఆడవాళ్ళ ఫెయిల్యూర్స్ మాత్రమే పెద్దగా చేసి చూపించడం సరికాదన్నారు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ గురించి ఏ ఒక్కరూ ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ పెడతానని బీజేపీలో చేరారని, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారని, ఇప్పుడు మళ్ళీ పార్టీ పెడతానని అంటున్నారని తెలిపారు. ఆయన గురించి కూడా ఎవరు మాట్లాడరని, మహిళలను మాత్రమే తక్కువ చేసి చూస్తారని అన్నారు. సో ప్రస్తుతం కవిత చేసిన ఈ కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో చిరంజీవిని ప్రస్తావించడం కొంచెం చర్చనీయాంశంగా ఉంది. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.